పరబ్రహ్మం సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడు అందరూ చాలామంది మిత్రులు కారుల్లో వచ్చారు. అప్పుడు నేను కారు ఎక్కని కారు చూసుంటానేమో కానీ కారులో కూడా కూర్చోాలా. అప్పట్లోనే సార్ది CD100 SS బైక్. ఆ బైక్ చప్పుడు కానీ సార్ పోతూ ఉంటే క్లాసులో పాఠాలు వింటున్నా కానీ నాతో పాటు చాలామంది మిత్రులు కూడా ఆ బైక్ సాగే చూసుండేవాళ్ళు. అంటే ఆ బైక్ వెనక కూడా ఎక్కలేని పరిస్థితి సార్. అటువంటిది అప్పటి నుంచే మీరు ఆదర్శంగా ఉంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతూ విద్యాబుద్ధులు వీళ్ళు ఎలా చదువుతున్నారనేది మీరు ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ సార్. స్కూల్లో పిల్లల్ని చాలామంది వార్డెన్లు స్కూల్ దాకా వచ్చి ఎన్ని మార్కులు వచ్చాయి మా బిడ్డలకి అని చెప్పి అడిగారు. ఒక తల్లిదండ్రులు అడుగుతారో ఆ తర్వాత మీరే అడిగారు సార్. వచ్చి ఎన్ని మార్కులు వచ్చాయో అసలు ఎందుకు తగ్గినాయి అని చెప్పి వాళ్ళ మందలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడులో మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో ట్యూషన్ అనేది మన పాటూరు స్కూల్లోనే చూసాం సార్. ఇక్కడ వాలంటీర్లు ఉండేవాళ్ళు పాటూరులో. ఆ వాలంటీర్లను తీసుకొచ్చి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. చాలా మెమరీస్ ఉన్నాయి సార్. నేను MSc కెమిస్ట్రీ చేశాను. తర్వాత హైదరాబాద్లో ఒక 4 years అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేశాను. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ యూఎస్లో ఉండేసరికి నేను జాబ్ ఫిట్ చేసి అటెండ్. తర్వాత యూఎస్లో కొన్ని సంవత్సరాలు, సింగపూర్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. రీసెంట్గా మేము బెంగళూరు మూవ్ అయ్యి సెటిల్ అయ్యాము సార్. నాకు 2 అమ్మాయిలు, 15 years అండ్ 10 years అండి. మేడం ఒక్క నిమిషం. 10th class జరిగిన సంవత్సరంలో మీకు ఏదైనా మెమరబుల్ ఏదైనా గుర్తున్నది ఒకటి చెప్పండి. అంటే టీచర్స్ అందరూ బాగా చాలా బాగుండేవాళ్ళు. శ్రీధర్ సార్ అయితే అది కాదు, బాగా చెప్తారు, బాగా అంటారు, బాగా ఆడుకుంటారు. మీకు తెలిసి ఏదైనా మెమరబుల్ ఒకటి, అదే 10th class అనగానే అలానే విషయం బాగా గుర్తొచ్చేది రత్నం సారు. సైన్స్ చాలా బాగా చదివించేవాళ్ళు. PT సార్ కూడా మేము ఖోఖో అంతా ఆడాం కదా, వేరే కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్ళారు. అదే ఎక్కువ హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ప్రసూన. సార్ రౌండ్స్ చేపిస్తే కానీ క్లాస్లో పంపించేవాళ్ళు కాదు. నేను ప్రజెంట్ కృష్ణదేవరాయ కాలేజీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, బాబు కర్నూలులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా హస్బెండ్ కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు కృష్ణదేవరాయ. శ్రీధర్ సార్ విక్టర్ సార్ బాగా నేను ఆడలేదు చదువు చెప్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీధర్ సార్ దగ్గర నేర్చుకునేదంటే మ్యాథ్స్ సార్. బట్టి పట్టకుండా ఓన్గా నేర్చుకునేటట్టు నేర్చుకున్నాను. అలాగే మా పిల్లలు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ అమ్మా తీసుకోండి, మైక్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను భారతిని. మ్యారేజ్ అయింది, 10th వరకే చదివాను మేడం. నేను 2 పిల్లలు ఉన్నారు. పాప వచ్చి మ్యారేజ్ అయిపోయింది. బాబు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను చెన్నైలో. ఇప్పుడు ఎక్కడుంటారమ్మా? పాడాను సార్. మీకు గుర్తున్నానా సార్? క్లాస్ రూమ్లోకి వస్తానే సాంగ్ పాడమనేవాళ్ళు. చెప్పాకమ్మా, ఇందాక సార్ చెప్తాడు, మేము వాళ్ళకి ఎలా ఇది ఊరికి చెప్తాడు, మీకే చెప్తాను నాయన దాన్ని డిలీట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీకు కూడా మేడం, మీకు కూడా మళ్ళీ ఎక్కడ వస్తారు గురించి చెప్పండి. కనిపిస్తుంది 10th class పాట అన్నారు, ఇంకా ఇంకేమన్నా? మా పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి అంతే. చెప్పని అంటారు ఏదైనా ఉంటే 2 సంవత్సరాల తర్వాత మీ గురించే. దగ్గర పట్టుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే మేడం. నేను 10th వరకే చదివాను సార్. మా పేరు చెప్పమ్మా. సుశీల సార్. మా పాపకు మ్యారేజ్ అయిపోయింది సార్. బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తాను సార్. ఇప్పుడు ఎక్కువ ఉండాలమ్మా?
అది చెప్పండి. పేరు, ఊరు. నమస్తే సార్, నా పేరు వనజ. నాకు పాప బాబు ఇద్దరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు హైదరాబాద్లో. నేను 10th వరకే చదివాను. ఎక్కడుంటారమ్మా ఇప్పుడు? లేదు. నమస్తే మేడం. నమస్తే సార్, నా పేరు స్వర్ణ. నేను 10th వరకు చదువుతున్నాను. హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి జాబ్ ప్రయత్నంలో ఉన్నాను. MCA జావా కోర్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు జాబ్ లేనంతా అమ్మని గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు హుస్సేన్ అమ్మ. నేను నెల్లూరులో ఉంటాను. నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు బెన్స్ హై స్కూల్లో హిందీ మ్యామ్గా వెళ్తున్నాను సార్. నాకు పీటీ సార్ బాగా మెమరీస్ మంచిగా ఇచ్చిందాను సార్. నేను గూడూరుకి వెళ్ళినప్పుడు ఖోఖో ప్లేయర్ అయినప్పుడు వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళి మమ్మల్ని బాగా తీసుకెళ్ళి బాగా ఉన్నాను సార్. నాతోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే మా స్నేహితులకి అందరికీ శుభాభివందనాలు. అలాగే వాళ్ళ పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. నా పేరు యనమందల రవిచంద్ర, ఫ్రమ్ ప్రకాశం జిల్లా, పామూరు నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం. మాది కుగ్రామం, చిన్న గ్రామం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పాల్సిన విషయం. ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవాలని నేను గత 15 సంవత్సరాల నుంచి నేను కలగంటానే ఉన్నాను. ఎందుకంటే మా మిస్సెస్ ఇలాంటి ప్రోగ్రాం ఆమె జరుపుకుంటుంటే వాళ్ళ ప్రోగ్రాంకి నేను వెళ్ళాను హస్బెండ్గా. వెళ్ళినప్పుడు నాకు అక్కడ కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే నేను ఎప్పుడు చేసుకుంటాను అంటే, నేను చదువుకున్నది ఎక్కడ? నెల్లూరు జిల్లాలో పాటూరు. మాదే జిల్లా ప్రకాశం జిల్లా. మేము ఇంత దూరం రావడానికి కారణం ఏకైక వన్ మ్యాన్. అతను ఎవరంటే పరబ్రహ్మం సార్. పత్తిపాటి పరబ్రహ్మం సార్ అంటే మా తండ్రి తర్వాత తండ్రి అంతటోళ్ళు. ఎందుకని అంటున్నానంటే, మేము ఎక్కడో గ్రామంలో పుట్టాము, గ్రామంలో పెరిగాము. మాకు తినడానికి కూడా తిండి లేని రోజుల్లో. ఇంకొకటి, ఈ విషయం మీకు చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. మేము ఓసి కమ్మ కాబట్టి మాకు సీట్లు వచ్చేటి కాదు హాస్టల్లో ఎందుకంటే తక్కువ సీట్లు ఉండేటి, అది 2, 3 ఉండేటి. కానీ మా పరబ్రహ్మం సారు మమ్మల్ని దగ్గర తీసుకొని, నేను మా బ్రదర్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అలాగే నాతో చదువుకున్నటువంటి నెలకుర్తి సురేష్ బాబు గారు, అలాగే గంజర వెంకటనారాయణ, వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. వీళ్ళందరికీ మాకు సీటు కల్పించి సారు కోవూరికి మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయన దగ్గర తన సొంత పిల్లల్లాగా, అంటే హాస్టల్లో చదివించడం వేరు, ఇంట్లో కూడా కూర్చోబెట్టుకొని మమ్మల్ని చదివించడం జరిగింది. ఫస్ట్గా ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు. తర్వాత వచ్చేసి నేను ఈరోజు ఇక్కడ నేను వచ్చింది ఎందుకంటే, మనము అంటే నేను చదువుకున్న 10 వరకే. ఆ తర్వాత నేను చదువు అన్నది తెలియదు నాకు అసలు. 10 వరకే చదివాను. 7వ తరగతిలో మా పరబ్రహ్మం సార్ మీ డ్రీమ్ ఏంట్రా అనేసి కోవూరులో ఒకరోజు అడిగి ఉన్నారనమాట. అడిగితే నేను ఆ రోజు చిన్న విషయం, ఇది ఇప్పటి వరకు కూడా ఎక్కడ తెలియదు, చాలా చిల్లీగా ఉంటుందన్నమాట. నేను ఆ రోజు రాసుకున్నది ఏంటంటే, 5 ఎకరాల పొలం, ఒక ఇల్లు, నేను ఉండడానికి మంచి ఫ్యామిలీ, అలాగే మా నాన్నకి ఎలాగైతే 2 పిల్లలు ఉన్నారో నాకు 2 పిల్లలు, వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. నెక్స్ట్ 6 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్. ఇది నేను అనుకున్నాను. ఇది భగవంతుడు నేను 10th అయిపోయిన 10 సంవత్సరాలుగా నాకు ఇచ్చేశాడు. 10 సంవత్సరాలు నాకు ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అది కూడా చెప్పాలి మీకు. క్రమశిక్షణ, శ్రమ చేయడం వరకే తెలుసు నాకు. డబ్బును ఎక్కడ ఆశించను, పని చేస్తాను. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ నిజాయితీగా పని చేస్తాము. దానికి వాళ్ళు ఎంత పారితోషికం ఇస్తే అది నేను తీసుకుంటాను. నేను ఇప్పుడు రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటాను ప్రైవేట్గా. నేను పోతే మన 10th క్లాస్ మెమరీస్ మీకు చెప్పాలనుకుంటే, మనము 10th క్లాస్లో టూర్ వెళ్ళాం. ఎంతమంది గుర్తుంది ఇక్కడ? దయచేసి చేతులు ఎత్తాలి. టూర్లో పరబ్రహ్మం సార్ కెమెరా తీసుకొచ్చి ఫోటో. మనము టూర్కి వెళ్ళాం. ఓకే, వెరీ గుడ్ అమ్మా. దయచేసి మీరేం ఫీల్ కావద్దమ్మా. నేనైతే ఎవరిని గుర్తుపెట్టుకోలేదు.
అయితే ఆ టూర్లో ఒక సంఘటన జరిగింది, ఎవరికైనా గుర్తుందా? గుర్తుండదు, దయచేసి నేనే చెప్తాను. మనం ఇక్కడి నుంచి బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మనం వెళ్ళిన టూర్ ఎక్కడికి తెలుసా మీకు ఇంతకి? రాంగు సముద్రం ఉండదు ఇక్కడికి, ఎక్కడో సముద్రం ఉండదు. సముద్రం కాదండి, టెంపుల్స్కి వెళ్ళాం. వెరీ గుడ్. శ్రీశైలం మహానంది, బాగా గుర్తుపెట్టుకున్నారమ్మ, ధన్యవాదాలు. శ్రీశైలం మహానంది వెళ్తుంటే మనం మార్గ మధ్యంలో పొదిలి దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్ల తర్వాత ఒక డాబా దగ్గర ఆగాము. ఆ రోజు ఆగితే ఆ రోజు ఏం జరిగిందంటే మార్నింగ్ అప్పుడు పేస్ట్లు లేవుగా, పౌడర్, కోల్గేట్ పౌడర్స్ అనమాట. కోల్గేట్ పౌడర్ అనేసని ఎవరో కాదు, నాకు తెలిసి భార్గవి, లత వీళ్ళే అనుకుంటాను. రవిచంద్ర మీ దగ్గర ఏమన్నా పేస్ట్ ఉందని అడిగాను నన్ను. సారీ, పేస్ట్ కాదు, పౌడర్ ఉందా అని అడిగారు. నేను పేస్ట్ పెట్టా, నాకు తెలియదు. వాళ్ళు పౌడర్ అని పేస్ట్ రాసుకున్నారు. ఇప్పటికి కూడా నేను మా మిస్సెస్ కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నాను, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పోతే నెక్స్ట్ ఇంకొకటి, పరబ్రహ్మం సార్ దగ్గర ప్రాంగణాన్ని నేను అసలు జీవితంలో ఎప్పటికీ మరవనని నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గురువులకి నమస్కారం చేస్తూ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకొకటి మీకు ఈ సీక్రెట్ చెప్పాలి, ఎలా కలిసామన్నది ఒక్క మాటలో చెప్తానండి, ఎందుకంటే భోజన టైం అయింది. బాబు గారు, మేము రైల్వే వర్క్, చెన్నైలో రైల్వే వర్కులు చేస్తాము. మేము ఉండేది కూడా వాళ్ళ బాబాయ్ గారి ఇంట్లోనే. ఆయన ఐఓడబ్ల్యూ, అన్న మీ కొడుకు బాబాయ్ ఐఓడబ్ల్యూ ఆఫీసర్ గారు. ఆయన చాలా మంచివారు, చిన్ని సార్ అనేసని. ఎట్లుంటారంటే ఫ్యామిలీ మెంబర్లకు కలిసి వెళ్తారు. అయితే అక్కడ మా బ్రదర్, మనందరం లంచ్ చేసుకున్న తర్వాత ఇంట్రడక్షన్ కార్యక్రమం అనేది ఉంటుంది. ఎవరు వెళ్ళొద్దు, ఎవరు అందరూ చేయాలనుకుంటున్నాం. దీనిలో భాగంగా అబ్బాయిలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కిరణ్ ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా, మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా, మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా
గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం Oh, my dear girls, dear boy, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మా కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
బోని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. అసలనే మంచి ఫ్రెండ్ మాతోటి నరసింహ ఇంకెవరా ఆయన చూడు అసలు డాన్ సర్వేశ్వరరావు, పి శ్రీనివాస్, ఆయన పి శ్రీనివాసులు, ఈయన పి శ్రీనివాసులు, ఈయన కే శ్రీనివాసులు, మీ ఇంటి పేరు కే శ్రీనివాసులు, జీవి నారాయణ అని అర్జుడు కనిపిస్తున్నాడా, మంచి కమెడియన్, ఏం చూడ అసలు లవర్ బాయ్ మల్లికార్జున అని, కలవారి మల్లికార్జున అని ఫేమస్ ఇప్పుడు అప్పుడు ప్రజెంట్ వాడడం సార్ అదే కదా అర్థం కాలేదు. నిరంజనని నేను నిరంజన 6th క్లాస్ నుంచి 10th వరకే కాదు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా చదివాను. ఇగో వెంకటస్వామి రేగడ మా గురువు గారు సర్వరామన్ సార్, మా గురువు గారు. ఈసారి లేకపోతే ఇంక నేను లేనట్లే. ఈరోజు 10 మందిలో పేరు వస్తుంటే ఈసారి వాళ్ళే చదువు రాదు, శాతం రాదు, ఏమి రాదు, సార్ ఉన్నాడు పాస్ అయిపోయాను అంతే. అదొకటి తెలుసు. నా సార్ ఒక పేరు చెప్తున్నారు అంతలానే. బాబు అబ్బాయి మిస్ అవ్వడం అందరికన్నా ఎక్కువ బాధపడదు నేనే. ఆ అబ్బాయి నా పక్కన ఉన్నాడు, ఆ అబ్బాయి పేపర్ ఇస్తే నేను రాసి పాస్ అయ్యాను. చదువు ఏం కాదు, కారు లేకపోతే సెంటర్ ఎల్ఐపాలెంకి రాదు, రాదు. ఎల్ఐపాలెం సెంటర్ రాకపోతే మేము ఫెయిల్. అది సార్ వల్ల. సురేష్ అని ఫేమస్ మన 95, 96 బ్యాచ్లో మగవాళ్ళు ఎవరికి తెలియదు, ఆడవాళ్ళకి మాత్రం తెలిసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సురేష్. దానికి కూడా కారణం చెప్పమంటావా, ఎగ్జామ్ సెంటర్లో రూమ్ పడితే లేడీస్ అందరూ ఒక రూమ్ అయితే అబ్బాయి ఒక్కనే వేశారు. ఆ రూమ్లో ఏరి మన పరబ్రహ్మ సారో మరి హెచ్ఎం సారో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరు రికమెండ్ అయినా కానీ పాటు లేడీస్ అందరూ కలిపి ఒక అబ్బాయిని వేశారు, చదువుకునే అబ్బాయి. ఆ రూమ్ ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మీడియంగా మాకెందుకులే, మేము గ్రూప్ గెట్ టుగెదర్ మాకెందుకులే అన్నాడు. పాపం చాలా మంచాడు. నిన్న అది ఓపికగా 4-5 సార్లు ఫోన్ చేసి వచ్చాడు. ఎంత పనిలో ఉన్నా ఏమన్నా వెంకటరామని మాతోటి కలిసి ప్రజెంట్ నెల్లూరులో ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా తీసుకొచ్చాడు. అందరూ ఫ్యామిలీతో వస్తున్నారు. వెంకటరామన్ అంటే నమ్మేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. కూడా ఫ్యామిలీ తీసుకొచ్చావా? చెప్పుంటే కిరణ్ అనే లోకల్ తీసుకోవడం మొత్తం అన్నావు కదా. అలాగే స్వామి నేను క్వార్టర్కి వస్తే 10,000 జోగులు పెట్టి అవును, అందుకని నేను వాళ్ళకి ఏం చెప్పలేదు, తప్పించుకున్నాడు. మురళి అని మొత్తం ఫుడ్ మొత్తం కానీ ఈ రోజు 95 బ్యాచ్ అంతా ఒక పూట అన్నం తింటారంటే మురళి వల్ల. ఈరోజు
అయిపోయిందని చెప్పింది. అదే వాళ్ళు వెళ్ళిపోతారు మీరు మధ్యలోనే. మా ఫ్రెండే ఇప్పుడు షార్లో పనిచేస్తున్నాడు. భోజనానికి అందరూ రమ్మంటే ఒక్కడే కూర్చొని తింటున్నాడు. నేను ఎంతమంది కూర్చొని ఉంటే ఢిల్లీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఊరైనా ఉండరు, ఎక్కడైనా ఉండరు. పేరే ఢిల్లీ. 1995లో మేము ఉన్నాము. మొన్న ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో విన్నాం. ఏమిటంటే పేరు ఢిల్లీ అని అంటారు చూడ. ఢిల్లీ అనేది ఢిల్లీ వాళ్ళు కూతురు మా పాప సేమ్ యాజ్ తీసుకుల్లా మొక్కట్లే సేమ్ అదృష్టవంతుడు. పాప నువ్వు కూడా అతను తండ్రి మొక్కలు కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కలర్ ఏంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా. గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేనా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా. మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 పేరేం పేరు చెప్పు అసలు. చెప్పాలి స్వామి చెప్పాలి. ఏం పేరు? నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావు? ఏం పేరు చెప్పు. తొల్ల సుబ్బయ్య, సుబ్బారెడ్డి. ఓకే. బెంగళూరులో ఉంటున్నాను. బెంగళూరులో ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నాను. పెళ్ళయిందా? పెళ్ళయింది. ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి 10th చదువుతున్నాడు. ఒకసారి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే.
సరే అయితే బెంగళూరు నుంచి వచ్చారు మా కోసం, చాలా థ్యాంక్ యూ. తర్వాత 10th తర్వాత ఎక్కడికి ఏం చేశారు? 10th తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, నేను వర్క్ నేర్చుకున్నాను. దేవుడు మీ అందరినీ మంచి పొజిషన్లో వచ్చారు. థ్యాంక్ యూ. మన వెంకటరామన్ దాని సిగ్గుపడుతున్నాడు, మైక్ ఇస్తారా ఎవరా? వెంకటరామణ చాలా చాలా థ్యాంక్ యూ, నా మాట ఇంత దూరం వచ్చినందుకు. చెప్పు, పూర్తి పేరు చెప్పు. నా పేరు వెంకటరామయ్య. ఇంటి పేరు? మూలి. మూలి వెంకటరామయ్య. ఏ ఊరు నీది? మాది సుందరగిరి. సుందరగిరి గుట్రగుంట దగ్గరలో. 10th తర్వాత ఏం చేసావు? ఏం చేయాలి, వ్యవసాయం. ఏం చేయాలి? ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 2. ఏ సంవత్సరంలో పెళ్ళయింది? ఏ సంవత్సరంలో పెళ్ళయింది? నాకు 2004. 2004 నుంచి ఇప్పటికి. మేడం అసలు వాళ్ళు మైక్ ఇవ్వద్దు, నేను వెళ్ళిపోతాను. కూడా చేసుకోవాలా? వ్యవసాయం. పెళ్లి చేసుకున్నాను. పరబ్రహ్మ సార్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పవా? లేదు, బాగా విధించాడు. గుర్తుండిపోయేది ఒకటే. చదివించాడు బాగా. మా ఊరికి వచ్చాడు సార్ కూడా, పాటను అన్నాడు, మాకు బాగా చెప్పాడు. అన్న కూడా చెప్పాడు, పాటను కూడా పోదామని చెప్పాడు. వీళ్ళ ఊళ్ళో కోట అయిన అబ్బాయి ఉన్నాడు. 4వ క్లాస్లో వాళ్ళ అమ్మ తీసుకొచ్చినాడు, ఫాదర్ లేదు. 4 నుంచి 5, 6, 7 ఉన్నాడు. తర్వాత 8కి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత 10th అయిపోయింది. లెక్కలు బ్రహ్మాండంగా చెప్తాడు, మహామేధావి. తర్వాత ఇంటర్మీడియట్ కావాలో చేర్పించాడు. చేర్పిస్తే అబ్బాయి కొద్దిగా ఒక 1 month పోయి మళ్ళీ నా దగ్గర ఏం వచ్చేసారంటే సార్ నాకు ఇబ్బంది లేదు చదవను, నేను ఐటీ ఏదో అవుతాను సార్, నాకు ఇష్టం లేదు. నేను సర్వోదయ కాలేజీకి వెళ్ళి ఇంటర్మీడియట్ అప్లికేషన్ కూడా ఇచ్చాను. నేను చదవను సార్ అని వాడు ఐటీ ఏదో తెచ్చుకున్నాను. ఐటీ చేరాడు. నేను షెల్టర్గా పెట్టుకున్నాను. ఐటీ కాస్ట్లో పెట్టుకున్నాను, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. షెల్టర్గా ఉచితంగా అట్లా ఐటీ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత ఐటీ అయిపోయిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అని చెప్పి అక్కడ సూలూరుపేటలో ఏషియన్ పెరాక్సైడ్ దాంట్లో వీడికి ఒక 100 మందిని పంపించారు. 100 మందిని వీడు ఒక్కటే సెలెక్ట్ అయినాడు. అక్కడ రెగ్యులర్ ఎంప్లాయ్గా ఒక 2 years పనిచేసిన తర్వాత ఖతారాలో ఆయిల్ కంపెనీస్కి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఖతారాలో పనిచేస్తున్నాడు. వాడి శాలరీ ఎంత తెలుసా? పర్ మంత్ 10 lakhs. పర్ మంత్ 10 lakhs. నేను హాస్టల్లో చెప్పండి. ఓపిక పట్టలేరా ఎవరండి? ఓపిక పట్టలేదు. ఒక్క రావాల్సిందిరా. ఇంకా డేటు టైం కూడా చెప్పండి. ఇంకా మీరు భయపడుతుంటే అడిగాను, నేనేం అడగను, నువ్వే చెప్పాలి. హలో, మై నేమ్ ఈజ్ నిరంజన్. ఆఫ్టర్ 10th class I intermediate and degree I have completed MBA. థ్యాంక్ యూ నిరంజన్. మనం తెలుగు పరబ్రహ్మ సార్ మనకి నేర్పించింది సోషల్లో తెలుగు. Still I am having working senior accountant in Pactec manufacturing industry. అంతేనా? My name is Sarvepalli. 10th తర్వాత చదివిందంతా చెప్పావు. చదివిన తర్వాత ఏం చేసావు? తర్వాత ఉద్యోగం. ఇంక మధ్యలో లైఫ్లో ఏం చేయలేదా? గోవాకి వెళ్ళిందో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిందో ఏమన్నా ఉంటే చెప్తావు. అలాంటి ఏం లేవా? పిల్లలు అంటున్నాను నీకు. బాబు సరే, ఇంక నీకు ముందే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హాస్టల్ అందరిలో నీకు బాగా గుర్తుండే విషయం ఏదైనా ఉంటే షేర్ చేయి. చెప్పు. హాస్టల్లో అసలు ఏం లేవా? ఏం లేవు హాస్టల్లో అసలు? ఒకటి కూడా లేవా? నచ్చింది. సరే, నచ్చింది చెప్పు. అయితే ఏది చెప్పవా? చాలా ఎక్కువగా ప్రోత్సహించింది. 9th to 10th బాగా డెవలప్ అయ్యాను. స్టడీ 8th ఒక రకంగా ఉన్నాను, 9th 10th పికప్ అయ్యాను, బాగా పికప్ అయ్యాను. సార్ తెలుసు, భార్గవి తెలుసు, ఇంకా మాధవి ఉండింది, ఇంకా లత, ఇంకా మీరందరూ నోట్ చేసుకోవాలి. ఎవరి పేర్లు ఎవరు ఎక్కువ మంది చెప్తున్నారు.
ఇప్పటికి ఈ పేర్లు నేను ముగ్గురు దగ్గర ఉన్నాను. ఝాన్సీ కూడా ఉండింది అనుకుంటాను మన క్లాస్. అవునా మన సీనియరా? ఒక కారణం చెప్పి వదిలే ఇచ్చేస్తా. ఒక కారణం చెప్పి అట్టే ఇచ్చేస్తాను. వేరే ఇంకేముండదు స్పెషల్ అంటే. నా పేరు నెలకొండ సురేష్. 10th వరకు చదివి మానేశాను. 10 years వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసినందుకు సిగ్గుపడడం లేదు, గర్వపడుతున్నాను. రైజే రాతు మనకు మామూలుగా దేశానికి జై జవాన్ జై కిసాన్. రైతు లేనిది దేశం లేదు. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చేసి ఇటుకల బట్టి చేశాను. తర్వాత హాస్టల్స్ పెట్టాను 10 years నుంచి. 2004లో మ్యారేజ్ చేసుకున్నాను. 2 పిల్లలు. అబ్బాయి ఏమో 2nd year అయిపోయింది, అమ్మాయి 1st year అయిపోయింది. పర్లా ఓకే నడుస్తుంది. ఓకే రైట్. సోదరి మళ్ళకందరికీ గెట్ టుగెదర్ శుభాకాంక్షలు. డబ్బులు సోదరి మనులు ఎన్ని కొత్త పదాలు లేని పనుకోండి. అది కాదు, ఏం గమ్ముకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 10th class అంటే నువ్వు చదివావు కదా, అప్పుడు నీకు బాగా గుర్తుండే మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకో. చాలా ఉన్నాయి. సరే ఒకటి చెప్పు మా కోసం. అన్ని తోటలో దొంగతనాలు చేశాను. ఓకే. మామిడికాయలు, జామకాయలు, సార్కి తెలిసే తెలియకుండా? సార్కి తెలిసి దొంగతనాలు చేసేది అదే తెలిసి ఏమైనా కొట్టాడా లేకపోతే తెలియకుండా అది తర్వాత చెప్తాను. శ్రీనివాసులు, జీవి నారాయణ మొత్తం 4 తీసుకెళ్తాను. చుట్టుపక్కల తోటని ధ్వంసం చేస్తాను. వాళ్ళు చేయరు, నచ్చ చేపిస్తారు. తినేది వాళ్ళు పడుచుకునేది నేను. స్వామి ఆల్రౌండర్. చదువులో ఫస్టే, దొంగతనాలు ఫస్టే, క్రికెట్ నేర్పించింది నేను. కొంతమంది క్రికెట్ బెట్టింగా క్రికెట్ బెట్టింగ్ లెక్క ఉన్నాయి బ్రదర్. క్రికెట్ బెట్ అంటే క్రికెట్ పెట్టే ఈ స్వామి క్రికెట్కి అందరినీ గుమ్ము ఉన్నవాడు కూడా గ్యాదర్ చేసి గుమ్ములో దెబ్బకి పోయి తారకు తెలుసో లేదో గుమ్ములో దెబ్బకి పోయి ఆడిచ్చేవాడు. అప్పుడు ఎవరో మన సీనియర్ లెఫ్ట్ హ్యాండర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొడితే గోడకు తగులుతుండదు. అటు సైడ్ ఫీల్డర్లో 6 4 ఆయన తీసుకుని వెళ్ళాడు. అన్నా నువ్వు రావాల్సిందే అన్న. ఆయన ఉంటేనే గేమ్ నారాయణ. మనకు మ్యాచ్ అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు మ్యాచ్ జరుగుతున్నాయి. ఒక్క ఎగ్జామ్లో కూడా చదవలేదు. మ్యాచ్ చూస్తాను, ఊళ్ళోకి వెళ్ళి మ్యాచ్లు చూస్తుండేవు నీళ్ళ కాడ. ఆ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఒక అంగన్ ఉంది. ఆ అంగన్లో వరల్డ్ కప్ శ్రీలంక ఇండియా మ్యాచ్ ఆడుతుంటే మేము వేసి చూస్తే కాంబ్లీ అవుట్ అయిపోయి ఏడస్తాయి వస్తుంది. అదొక సీన్ అయితే గుర్తుంది. ఇంకొకసారి బాగా గుర్తుండే విషయం ఏంటంటే, ఒకసారి టీడీపీ మీటింగ్ ఎన్టీ రామారావు మీటింగ్ నెల్లూరులో. రేణుక చౌదరి మంచి స్పీచ్ రామా. ఆ స్పీచ్ కోసం వెళ్ళాను. నేను పాలిటిక్స్ బాగా ఫాలో అవుతుంటాను. ఏ పార్టీ అయినా కానీ అది పక్కన. ఆ తర్వాత సార్కి తెలిసి నన్ను midnight 1 గంట దాకా నా కోసం కూర్చున్నాడు సారు. 1 గంట దాకా ఇంటికి వెళ్ళకుండా సార్ కూర్చొని ఇక్కడ సార్ కూర్చొని ఆ రోజు ఇట్లా 2 కాళ్ళు ఇట్లా పెట్టి సార్ కాలు పెట్టేసి రోళ్ళ కర్ర తీసుకొని కొడితే అంటే కదలకుండా నేను రోళ్ళ కర్ర తీసుకొని కొడితే అసలు ఎట్లా కొట్టాడంటే అసలు జీవితంలో సచ్చేదా గుర్తుంటుంది. అది ఇప్పటికీ సచ్చేదా గుర్తుంటుంది ఆ విషయం. వాళ్ళందరూ తెలుసు. ఈ గాలివాడికి ఇంకొక గాలివాడు ఏడాడు అందరికీ నేను ఇంగ్లీష్ చెప్పు. నాకు గుర్తుంటే నేను ఇచ్చింది ఏం కదా, అంటే తెలుసుకుంది ఏం కదా. ఎవరైనా చెయ్యొత్తే అసలు నేను దాంట్లో చూడలేదంటే వాళ్ళు మేడమ్స్ అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని తిట్టారు కూడా. మేము డిపార్ట్ చేస్తాము, నువ్వేంటి నువ్వు రాస్తాను చెప్పండి. నేను చెప్పను, చెప్పట్లేదబ్బా, చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, నిజమేనా సురేష్ చెప్పింది అంతా గుర్తున్నది? నాకు గుర్తున్నది. సరే ఓకే సార్ అయిపోయింది. హాస్పిటల్ చెప్పారు సార్ నాకు భగవంతుడు సమానము. ఇక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే బాగా గుర్తుండే వ్యక్తి అమర్ బాబు, నువ్వు, మా రూమ్లో వెంకటస్వామి. గ్రూప్ పెట్టిన తర్వాత లేదు స్వామి నువ్వు మరి నువ్వు అంటున్నా. పేరు గుర్తున్నాయి అంటున్నా. మీ పేరు గుర్తు. నా పేరు వచ్చి రమేష్ గంగపట్నం, గౌరగుంట, దగదర్తి మండలం. సో ఆఫ్టర్ 10th కంప్లీట్ అయిన తర్వాత నేను డిప్లొమా చేశాను పాలిటెక్నికల్. సో ఆఫ్టర్ డిప్లొమా తర్వాత బీటెక్ సివిల్ చేశాను. బీటెక్ సివిల్ చేసిన తర్వాత లక్కీ టు ఆపర్చునిటీ గివెన్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు నేషనల్ హైవే ఎక్స్పీరియన్స్. సో నేషనల్ హైవేస్లో జాయిన్ అయ్యాను. సో ఆఫ్టర్ దట్ ముత్తుకూరు, కృష్ణాపట్నంలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్
జీవీకే అని ఆర్గనైజేషన్లో హైదరాబాద్లో 2 years ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కరెంట్లీ అనంతపూర్ డిస్టిక్లో ఒక తాడిపత్రి ఇప్పుడు అర్జా స్టీల్ అని ఒక స్టీల్ ఇండస్ట్రీ. ఐ థింక్ దట్ ఈస్ స్టీల్ ఇండస్ట్రీ 30-40 years ఓల్డ్ ప్లాంట్. I don't know exactly that plant when established. సో లక్కీలో ఆపర్చునిటీకి దాంట్లో జాయిన్ అయ్యి లాస్ట్ 5 years అయింది. ఇప్పుడు కరెంట్లీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సివిల్ పనిచేస్తుంది, సివిల్ డిపార్ట్మెంట్. సో అది మాకు కరెంట్లీ వర్కింగ్ ఉంది. సో ఐ హ్యావ్ 2 kids. One is a 9th to 10th standard promoted, and one more is eldest standard is 9th to 10th, 8th to 9th going. And my missus is a housewife. My father is very well, and he is a retired railway employee. Currently he is farming going on, farming చేసుకుంటూ ఉన్నాడు. My mother is housewife. So my old memories అంటే సార్కి మా ఫాదరు బాగా అప్రోచ్ అయ్యింది. అంటే ఎవ్రీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఎప్పుడన్నా ఎగ్జామ్స్ క్వార్టర్లీ కానీ యూనిట్ ఎగ్జామ్లో సార్తో అప్రోచ్ అయ్యి డైరెక్ట్ నాకు కూడా తెలియదు కొన్నిసార్ డైరెక్ట్తో వచ్చి సార్తో మా అబ్బాయి ఏం చేస్తున్నారు ఏంటి అంటే పేరెంట్ టు అంటే మనం అడగకుండా మన ఏంటి క్యాపబిలిటీ ఏంటి అనేది సార్కి తెలుసు కాబట్టి సార్తో కంప్లీట్గా అప్రోచ్ అయ్యాడు. సో నేను వచ్చి మన కోవూరు నుంచి కూడా ఇక్కడికి కోవూరు నుంచి వచ్చాను. కోవూరులో 6th నుంచి 8th వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ 9th నుంచి ఇక్కడికి 9th to 10th వచ్చాను. సో దిస్ ఈజ్ మై కెరియర్. అండ్ ఓల్డ్ మెమరీస్ అంటే సార్కి ఎప్పుడైనా నేను అంటే ఏమైనా చెప్పకుండా ఊరు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాకు ఎంతో భయం ఉంటుంది. నానే కాదు మా ఊరోళ్ళు కూడా అందరూ కూడా కౌరుకుంట వాళ్ళు అందరూ వస్తారంటే మేము అప్పుడు కోవూరులో ఉన్నప్పుడు ఒక ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ దొంగ ట్రైన్ పట్టుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. సో వచ్చినప్పుడు మాకు ఎంతో స్ట్రగుల్ ఎంతో దాక్కొని వచ్చినప్పుడు సారు ఎట్ట కొట్టేవాడు అంటే ఎందుకంటే కొట్టేది నాకు ఎందుకు చెప్పకుండా పోతున్నాను కాబట్టి ఏదైనా జరిగితే మీకు మిమ్మల్ని కాదు మీ పేరెంట్స్ వచ్చి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి మిమ్మల్ని ఇట్లాగే నేను చేస్తున్నాను అదర్వైజ్ ఇంకేం లేదు అని మోటివేట్ గైడ్ చేశాడు. ఇక్కడ కూడా చాలాసార్లు చేశాడు. అండ్ ఇంకోటి ఏదంటే మిద్ది పైనకి ఉదయాన్నే 5:30, 5 o'clock సార్ వాళ్ళు సమ్టైమ్స్ ఇక్కడ స్టే చేసాడు. అప్పుడు మెడిటేషన్ కానీ యోగా కానీ అవి కూడా నేర్పించాడు. అదొక కొద్దిగా మెమరీస్. అండ్ బై వాక్ వెళ్ళేవాళ్ళు ఎన్ఎంసీ ఎన్ఎంసీ రైల్వే స్టేషన్ ఈ రోజుల్లో ఎవరు లేరు అంతా వాక్ చేసి వెళ్ళే ఒక క్రమ పద్ధతిలో ఒక సీక్వెన్స్లీ. ఎస్ యువర్ రైట్. రైల్వే స్టేషన్ ఎక్కడ తాలూకా ఆఫీసు ఎక్కడ రైల్వే స్టేషన్ శ్మశానం నుంచి వెళ్ళేసి అది కూడా శ్మశానం అంటే సీక్వెన్స్గా ఒక వరుసగా లైన్లో వెళ్ళేవాడు. సో దట్ ఈజ్ ఎ మోటివేటెడ్, దట్ ఈజ్ సార్ మాకు ఇచ్చిన మెయిన్. అది కూడా ఆముదము కారుతూ ఉండాలి. వాడు చెప్పాలి ఆయిల్ డబ్బాలు పెట్టుకొని చేసేవాళ్ళు. అది చీమలు ఎలాగైతే వరుస క్రమంలో వెళ్తాయో అలాగే వెళ్ళే వాళ్ళము. రెండోది వచ్చేసి ఏమనుకోవద్దు, మనము ఆ స్కూలే కాదు ఈ స్కూల్ కాదు ఎక్కడైనా కూడా మన దగ్గర ఒక క్రమశిక్షణ ఉన్నది. ఐటీఐ చేసి షార్లో ట్రై చేశాను, అక్కడ జాబ్ రాలేదు. తర్వాత ప్రైవేట్ కంపెనీలో చేరి మళ్ళీ డిప్లొమా కరెస్పాండెన్స్లో కట్టి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. సారు ఒకరోజు సండే సినిమాకి వెళ్ళిపోయాము 10 మందికి. వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వచ్చాకే సార్ వచ్చేసి ఉన్నాడు. నిదానంగా వచ్చాము, ఇదే గ్రౌండ్ ఇక్కడ నిలబెట్టేసి ఎవరైతే బ్యూటిఫుల్ స్పెల్లింగ్ చెప్పారో వాళ్ళు మాత్రమే లోపలికి వదిలేరు. బ్యూటిఫుల్ స్పెల్లింగ్ తప్పు చెప్పారంటే వాడికి వాతలే మాత్రం. అది నాకు ఇప్పటికీ అప్పుడు సినిమా పేరు బ్యూటిఫుల్. మరి ఎందుకు అడగాల్సి వచ్చింది? మీరు వెళ్ళింది ఏం సినిమా? రక్త సింధూరం, చిరంజీవి సినిమా, బాలకృష్ణ. పోలీసు అధికారా? థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ ఢిల్లీయా? ఎవరిగిరి ఏం తెలియదు. ప్రతిజ్ఞ చెప్తారు కదా, ప్రతిజ్ఞ తల్లిదండ్రులు పూజ గుర్తులేదు.
ఒక్కొక్క పదానికి తుడుస్తూనే ఉన్నాడు. ఎవరో మీ ఫ్రెండ్ ఉంటే గుర్తు తెచ్చుకోండి. మేము అందరం హాస్టల్ అనుకున్నాం. ఇప్పుడు ఇలా చూసుకుంటా పోతే పెళ్ళి వేయడానికి ముక్కు ఉంటుందో ఉండదు ఈ అమ్మాయికి. అదే పదానికి ఇలా ఉండేది. ఎవరు నాకు పేరు బాలస్వామి చిన్న విషయం, మన 10th క్లాస్లో పెళ్ళి ఈ విషయం నాకు తెలియవండి. నా పేరు మనకు అవి తెలియదు అప్పట్లో. నీకు తెలియదే స్వామి, ఒక బ్యాచ్ ఉంది వాళ్ళకి తెలుసు. ఒక బ్యాచ్ ఉంది. ఈ అమ్మాయికి పెళ్ళి వేయడానికి ముక్కు ఉన్నదేమో అని అనుకుంటున్నాను. నా పేరు ఎస్ రాజు, షోలింగ రాజు. నేను వచ్చి నెల్లూరు సుబేదర్పేట నుంచి వచ్చాను. ఫస్ట్ ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మెయిన్ కారణం అయినటువంటి ఫస్ట్ సీను ముందుగా సీను పేరు చెప్పాలి. అందరి నెంబర్లు సేకరించడం కానీ, అందరికి కాంటాక్ట్ చేయడం కానీ సీన్ థ్యాంక్స్. ఆ తర్వాత తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కార్యక్రమం చేయాలన్న తర్వాత భోజనం విషయంలో మురళికి మన అందరం కూడా కలిసి థ్యాంక్స్ చెప్పాలి. అందరూ కూడా మన భోజన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా బాగా చేశారు. ఆ తర్వాత ఇంకా మిత్రులు కూడా అందరూ కలిసి అందరూ సహకరించి ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా చేశారు. థ్యాంక్స్ అండి. నా మెమరీ అయితే నేను ఒకటి చెప్తానండి, ఖచ్చితంగా చెప్పాలి. ఇది నేను 9th రాగానే చాలా బాగా చదివేవాడిని. సార్కి గుర్తుందో లేదో తెలియదు కానీ నేను ఆ పక్క రూమ్లో చాలామంది వాదేసేవాళ్ళు నా మీద. నేను ఏ పూట కూడా డైనింగ్కి వచ్చి భోజనం చేసేవాడిని కాదు. ఎందుకంటే ఎలా చదివేవాడిని అంటే 9thలోనే ప్రతి దాంట్లో 25కి 24, 25కి 25 ఇలా మార్కులు తెచ్చుకోవడం వల్ల నేను డైనింగ్కి రాకపోక నేను హాస్టల్లో రూమ్లో తినేవాడిని సార్. చాలామంది మీకు వచ్చి చెప్పేవాళ్ళు. మీరు చెప్తే మీరు చాలాసార్లు వాళ్ళకి ఏమన్నారంటే ఇలాగా రాజులాగా చదివితే ఓకే అండి, అందరి పేర్లు ఒకసారి ఇన్వైట్ చేద్దాము, వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. స్కూల్లో పిఎస్ అనేవాళ్ళు, మా మిస్సెస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, చేజర్ల మండలం, 2 పిల్లలండి. నా పేరు ఢిల్లీ బాబు. నాకు 2 పిల్లలు. ఈ అమ్మాయి పెద్ద పాప, ఇంకొక అమ్మాయి ఇంట్లో ఉంది. నేను ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్ చేస్తూ ఉంటాను హాస్పిటల్స్కి. నా పేరు మురళి. నేను మోడేగుంట, కోవరమండలం. నేను వ్యవసాయం చేస్తున్నాను. పోర్టులో లారీలు ఉన్నాయి, ఒడ్ల వ్యాపారం చేస్తున్నాను. రాజకీయంగా తిరుగుతాను. థ్యాంక్ యూ మురళి. నా పేరు పరమేశ్వరయ్య, నెల్లూరు హాస్టల్ నుంచి వచ్చాను. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత మళ్ళీ బ్యాంకింగ్స్కి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో బ్యాంక్ యాక్ట్గా ఉన్నాను. సో అంతే. నాకు 3 పిల్లలు, అంటే కూతురు కోసం పెట్టుకుంటే 3 కొడుకులు పుట్టేశారు పొరపాటున. సో అంతే. చాలా ఖర్చు, డబ్బులు దాపెట్టారు సార్. చాలా ఖర్చు పెట్టి తెలుగు చేయాలి. నా పేరు శ్రీనివాసులు. 10th అయిపోయిన తర్వాత ఐటీ చేశాను, జాబ్ చేయలేదు. ఎలక్ట్రీషియన్గా ప్రైవేట్గా చేస్తున్నాను. అబ్బాయిలు అందరిలో కల్లా చాలా సింపుల్గా చెప్పేది వేసాను. నాగరాజు, హాస్టల్ వార్డెన్. చెప్పారా లోకల్ సపోర్టెడ్ సాగర్ కూడా సపోర్ట్ చేసినాడు. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మురళి. ఓకే, ఈస్ ద లంచ్ స్పాన్సర్. ఓకే, థ్యాంక్ యూ.